హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సాయిలతాస్ న్యూట్రివల్. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హియరింగ్ లాస్ అంటే వినికిడి తగ్గడం. చాలామంది హియరింగ్ లాస్ అంటే వయసు అయ్యాక మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చిన్న పిల్లలకి, యూత్, యంగ్ అడల్ట్స్, ఈవెన్ ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం హియరింగ్ లాస్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? సింప్టమ్స్ ఏంటి? డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్, డైట్, ప్రివెన్షన్ మరియు ఇప్పుడు డాక్టర్ నీకు ఎప్పుడు కలవాలి అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. హియరింగ్ లాస్ అంటే హియరింగ్ లాస్ మన చెవులో సౌండ్‌ని నార్మల్‌గా వినిపించకపోవడం. ఇది ఒక చెవిలో రావచ్చు లేదా 2 చెవుల్లో రావచ్చు. కొన్ని కేసెస్‌లో టెంపరరీగా ఉంటుంది. కొన్ని కేసెస్‌లో పర్మనెంట్‌గా ఉంటుంది. మన చెవి ఎలా పనిచేస్తుంది? ముందుగా సౌండ్ మన ఔటర్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి ఇయర్ కెనాల్ ద్వారా ఇయర్ డ్రమ్‌కి రీచ్ అవుతుంది. సౌండ్స్ వైబ్రేషన్ వల్ల ఇయర్ డ్రమ్ వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ మిడిల్ ఇయర్‌లో ఉన్న 3 చిన్న బోన్స్ ద్వారా కాక్లియర్ అనే ఇన్నర్ ఇయర్ పార్ట్‌కి వెళ్తుంది. సో, కాక్లియర్‌లో ఉన్న హెయిర్ సెల్స్ ఆ వైబ్రేషన్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మార్చి ఆడిటోరియం నర్వ్ ద్వారా బ్రెయిన్‌కి పంపిస్తాయి. బ్రెయిన్ ఆ సిగ్నల్స్‌ని సౌండ్‌గా అర్థం చేసుకుంటుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ డ్యామేజ్ అయినా హియరింగ్ లాస్ రావచ్చు. హియరింగ్ లాస్ రకాలు, టైప్స్. కండక్టివ్ హియరింగ్ లాస్ ఇది ఔటర్ ఇయర్ లేదా మిడిల్ ఇయర్‌లో ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. కాసెస్ ఇయర్ వ్యాక్స్ బ్లాకేజ్, ఇయర్ ఇన్ఫెక్షన్, ఇయర్ డ్రమ్ హోల్, మిడిల్ ఇయర్‌లో వాటర్ లేదా ఫ్లూయిడ్ రావడం, ఇయర్ బోన్ ప్రాబ్లమ్స్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టైప్ హియరింగ్ లాస్ చాలా సార్లు ట్రీట్మెంట్‌తో ఇంప్రూవ్ అవుతుంది. సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ ఇది ఇన్నర్ ఇయర్ లేదా ఆడిటోరియం నర్వ్ డ్యామేజ్ వల్ల వస్తుంది. కాసెస్ ఏజ్ పెరగడం వల్ల, లౌడ్ నాయిస్ అండ్ ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాల్యూమ్‌లో యూజ్ చేయడం, డయాబెటీస్, హై బీపీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్, జెనెటిక్స్. ఇది చాలా కేసెస్‌లో పర్మనెంట్‌గా ఉంటుంది. మిక్స్డ్ హియరింగ్ లాస్ కండక్టివ్ మరియు సెన్సోన్యూరల్ ఈ 2 కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ హియరింగ్ లాస్ అంటారు. హియరింగ్ లాస్ ఎందుకొస్తుంది? పిల్లల్లో పిల్లల్లో బర్త్ డిఫెక్ట్స్, జెనెటిక్ డిజార్డర్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ప్రీమెచ్యూర్ బర్త్, మెనింగైటిస్ అండ్ అడల్ట్స్‌లో ఇయర్ వ్యాక్స్, లౌడ్ మ్యూజిక్, హెడ్‌ఫోన్స్, ఏజింగ్, డయాబెటిస్, హై బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, హెడ్ ఇంజ్యూరీ, రిపీటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సింప్టమ్స్ మీరు ఇలాంటి సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకండి. మాటలు క్లియర్‌గా వినకపోవడం, వినిపించకపోవడం, రిపీటెడ్‌గా ఏమన్నారు అని అడగడం, టీవీ వాల్యూమ్ పెంచడం, ఫోన్ స్పీకర్ లౌడ్‌గా పెట్టుకోవడం, క్రౌడెడ్ ప్లేస్‌లో మాటలు అర్థం కాకపోవడం, చెవుల్లో రింగింగ్ సౌండ్ వినిపించడం, చెవి ఫుల్‌గా ఉన్నట్టు ఫీలింగ్ ఉండడం, కొన్నిసార్లు డిజీనెస్. ఇలాంటి సింప్టమ్స్‌ని నో ఐడెంటిఫై చేసుకోవాలి. టినైటిస్ అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ సౌండ్ లేకపోయినా కూడా చెవులో రింగింగ్, బజింగ్, హమ్మింగ్, విజిల్ లాంటి సౌండ్స్ వినిపిస్తే దాన్ని టినైటిస్ అంటారు. ఇది హియరింగ్ లాస్‌తో కలిసి రావచ్చు. డయాగ్నోసిస్ ఈఎన్‌టీ డాక్టర్ ముందుగా చెవి ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత అవసరం బట్టి ఆడియోమెట్రీ టెస్ట్, స్పీచ్ హియరింగ్ టెస్ట్, టింపానోమెట్రీ, ఏబిఆర్ టెస్ట్, కొన్ని కేసెస్‌లో సీటీ లేదా ఎంఆర్ఐ స్కాన్ కూడా రికమెండ్ చేస్తారు. ట్రీట్మెంట్ కాసెస్ బట్టి ఉంటుంది. ఇయర్ వ్యాక్స్ ఉంటే రిమూవ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ ఉంటే సూటబుల్ మెడిసిన్స్ ఇస్తారు. కండక్టివ్ హియరింగ్ లాస్‌కి మెడిసిన్ లేదా సర్జరీ అవసరం అవ్వచ్చు. సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్‌కి హియరింగ్ ఎయిడ్స్ లేదా కొన్ని పేషెంట్స్‌కి కాక్లియర్ ఇంప్లాంట్ రికమెండ్ చేయ చేస్తారు. హియరింగ్ ఎయిడ్స్ హియరింగ్ ఎయిడ్స్ అంటే సౌండ్‌ని యాంప్లిఫై చేసి బెటర్‌గా వినడానికి హెల్ప్ చేస్తాయి. ఇది హియరింగ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఈజీగా చేస్తుంది. లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. కాక్లియర్ ఇంప్లాంట్ సివియర్ హియరింగ్ లాస్ ఉన్న కొంతమంది పేషెంట్స్‌కి కాక్లియర్ ఇంప్లాంట్ యూజ్ చేస్తారు. ఇది డ్యామేజ్డ్ హెయిర్ సెల్స్‌ని బైపాస్ చేసి డైరెక్ట్‌గా ఆడిటోరీ నర్వ్‌కి స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రివెన్షన్ లౌడ్ సాయిడ్ లౌడ్ సౌండ్స్‌ని అవాయిడ్ చేయండి. ఇయర్ ఫోన్ వాల్యూమ్స్ 60% కన్నా ఎక్కువ పెట్టకండి. కంటిన్యూయస్‌గా హియరింగ్ చేయకండి. అండ్ చెవిలో కాటన్ బడ్స్, పిన్స్, మ్యాజిక్ స్టిక్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేయొద్దు.
ఇయర్ ఇన్ఫెక్షన్స్‌ని క్లియర్‌గా ట్రీట్ చేసుకోండి. డయాబెటిస్ మరియు బీపీ కంట్రోల్‌లో ఉంచుకోండి. స్మోకింగ్ అవాయిడ్ చేయండి. రెగ్యులర్ హియరింగ్ చెకప్ చేసుకోండి. డైట్ ఫర్ హియరింగ్ హెల్త్. హియరింగ్ లాస్‌ని ఒక ఫుడ్ క్యూర్ చేయదు. కానీ హెల్తీ డైట్ ఇయర్‌ని సపోర్ట్ చేస్తుంది. డైలీ ఇంక్లూడ్ చేయండి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ సీడ్స్, విటమిన్ బి12 రిచ్ ఫుడ్స్, విటమిన్ డి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, జింక్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మీ డైట్‌లో ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి? సడెన్‌గా హియరింగ్ తగ్గితే, ఒక చెవిలో మాత్రమే హియరింగ్ లాస్ వస్తే, ఇయర్ నుండి డిశ్చార్జ్ వస్తే, సివియర్ ఇయర్ పెయిన్ ఉంటే, కంటిన్యూయస్ రింగింగ్ సౌండ్ ఉంటే, డిజీనెస్‌తో పాటు హియరింగ్ లాస్ ఉంటే, ఇలాంటి సింప్టమ్స్‌ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. కంక్లూజన్ ఫ్రెండ్స్, హియరింగ్ లాస్‌ని ఎర్లీ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటాయి. మీ హియరింగ్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. లౌడ్ సౌండ్స్‌ని అవాయిడ్ చేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నో మిత్స్, ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్. థాంక్ యూ.